నెల్లూరు జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇల్లు కొనుగోలు కోసం తీసుకున్న రూ. 24 లక్షల రుణం ఇప్పుడు భారీ వివాదానికి దారితీసింది. కెన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్ నుంచి రుణం తీసుకున్న బాధితుడు ప్రారంభంలో వాయిదాలు సకాలంలో చెల్లించినప్పటికీ కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులతో చెల్లింపులు క్రమం తప్పినట్లు తెలిపారు. వన్ టైం సెటిల్మెంట్ కోరినా స్పందన లేకుండా సుమారు 80 లక్షల విలువైన ఆస్తిని కేవలం 24,70,000కే విక్రయించారని ఆరోపిస్తున్నారు. సర్ఫేసీ చట్టాన్ని దుర్వినియోగం చేసి సరైన విధానాలు పాటించకుండా ఇంటిని స్వాధీనం చేసుకున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోటీసులు పంపించిన తర్వాత వాడు ఇల్లు రిజిస్టర్ చేయించాడు. అంటే అటాచ్మెంట్ ఉండే ప్రాపర్టీకి రిజిస్టర్ చేయించాడు. నేను వాడికి చెప్పా, లిమిటేషన్ లేదు, నీకు లిమిటేషన్ యాక్ట్ కింద చూస్తే నీకు వాల్యూ అయిపోయింది టైం మొత్తం. ఏ బేస్ పైన పోయేసి అమ్మావు నువ్వు? అసలు నీకు అమ్మడానికి రైట్స్ ఎవరు ఇచ్చారనే? మేనేజర్కి అమ్మడానికి రైట్స్ ఎక్కడ ఉంది? డిఆర్టీకి పోయి తెచ్చుకోవాలి. నువ్వు 13/2 ఇచ్చావు, 13/4 ఇచ్చావు నోటీసు. 6/8 ఎందుకు ఇవ్వలేదు మాకు? వీలేదు కదా, నువ్వు ఇకుండా ఎట్ట అమ్ముతావు మాకు? డిఆర్టీకి పర్మిషన్ తెచ్చుకున్నావా? పర్మిషన్ లెటర్ ఏమైనా ఉందా? డిఆర్టీ కోర్టు ఏమైనా చెప్పింది అమ్ము అని? డిఆర్టీ కోర్టు చెప్తే కలెక్టర్కి చెప్తుంది, అదే ఆర్టీఓకి చెప్తుంది. వాళ్ళు అమ్ముతారు కానీ వాడు మేనేజర్ వాడు ఎవరు అమ్మడానికి? వాడికి ఏం రేట్స్ ఉంటాయి? ఓన్లీ ఫర్ ప్రైవేట్ బ్యాంక్, అది గవర్నమెంట్ బ్యాంక్ కూడా కాదు. ఈరోజు ఈ బ్యాంక్లో ఉంటాడు, రేపు వెళ్ళి ఇంకో బ్యాంక్లో ఉంటాడు. వాటిని రిజిస్టర్ చేసేది. ఇది రిజిస్టర్ ఎట్లా అవుతుంది? ఎట్లా ఏ విధంగా రిజిస్టర్ అవుతుంది? పుల్లుడైపోయేసి వీళ్ళు ఈ బ్రోకర్స్, ఈ హెచ్డిబి పార్టీ అంటారు సార్, ఏదో మాకు తెలియదు. వీళ్ళు వాళ్ళు ఓన్లీ ల్యాండ్ డీలింగ్స్ అంట. అది ఎంత దూరం ఇది ఉందో మాకు మాత్రం తెలియదు. వినిందంత దూరం చెప్తున్నాను. ఈ విధంగా చేసుకోవడం పద్ధతి కాదు సార్. అది యాక్షన్లో ఎంతమంది వచ్చారని అడిగితే కూడా దానికి కూడా రెస్పాన్స్ ఇస్తారు. నువ్వు ఎన్నిసార్లు పేపర్ యాడ్ ఇచ్చావని చెప్పి అడిగితే కూడా నేను దానికి కూడా రెస్పాన్స్ ఇస్తాను. ఆయన నువ్వు ఎన్నిసార్లు పేపర్ యాడ్ ఇచ్చావు, నువ్వు రైట్ తగ్గించి దానికంటే అది కూడా రెస్పాన్స్ ఇస్తారు. నేను వచ్చాడు, ఒక పేపర్ విలేకరి వచ్చాడు నా దగ్గరికి, ఈవిడ వచ్చాడు, నేను ఇచ్చేసాను. ఏమైనా ఉంటే మీరు వాళ్ళు చూసుకోండి, నాకేం సంబంధం లేదు. నేను సేల్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయమని చెప్తే కోర్టులో కేసు వేసిన తర్వాత వాడికి నోటీసులు పంపించింది, సేల్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తున్నామని. కోర్టులో కేసు వేసిన తర్వాత ప్రాపర్టీ రిజిస్టర్ చేశాడు సార్. ఇంకొకటి, సేల్ సర్టిఫికేట్ పైన పొజిషన్ ఏ బ్యాంక్ కూడా ఇస్తాడు సార్, వీడిచ్చాడు పొజిషన్. సేల్ సర్టిఫికేట్ పైన పొజిషన్లో వచ్చి వీళ్ళు 8 నెలలు అవుతుంది. రిజిస్టర్ ఎప్పుడు ఫిబ్రవరిలో అయింది. 8 నెలల ముందర ఎందుకు వచ్చారు వీళ్ళు? ఏ బేస్ పైన వచ్చారు వాళ్ళు? సేల్ సర్టిఫికేట్ తీసుకోగానే ఓనర్ అవుతాడా? 2017లో బ్యాంక్ లోన్ను ఇంటి కోసం బ్యాంక్ లోన్ తీసుకున్నాను. దాని తర్వాత నెల నేను కట్టుకుంటా వచ్చాను. కట్టుకున్న తర్వాత కరోనా మూమెంట్, అంటే మొత్తం ఏమైనా కరోనా కష్టకాలంలో చాలా ఇబ్బంది పడి బ్యాంక్ వాళ్ళకి చెప్పాను, సార్ ఇప్పుడు నేను ఈఎంఐలు కట్టడం ఇది కట్టలేని పరిస్థితిలో ఉన్నాను, కొంచెం సమయం అని చెప్పాను సార్. చెప్తే ఆయన సరే అని చెప్పి నాకు తెలియకుండానే ఆ ఇల్లు వేరే వాళ్ళకి ఇది నేను ఇచ్చేసాను, హ్యాండర్ అయిపోయింది, మొత్తం అయిపోయింది అంటున్నాడు సార్. షేక్ గఫూర్ అనే అతను క్యాన్ఫిన్ హోమ్స్ అనే బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు 24 లక్షలు ఇళ్ళు కొనే నిమిత్తం. అదేవిధంగా ఇళ్ళు కొన్నారు 30 లక్షలకి 2017లో కొని ఆ ఇంటికి బ్యాంక్ తనఖా పెడుతూ నెల వడ్డీ ఈఎంఐ కడుతూ వచ్చారు. కానీ కరోనా కష్టకాలంలో ఈయన కట్టలేకపోయారు. చాలా ఇబ్బందిగా ఉండి బ్యాంక్కి రిక్వెస్ట్ చేసుకున్నారు, సార్ ఇబ్బందిగా ఉంది, టైం కావాలి సార్ అంటే బ్యాంక్ వాళ్ళు కొద్దిగా టైం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కట్టండి అని చెప్పారు. ఈ లోపల మేము కడతాం అన్నట్టుగా ఉండి ఈయనకి నోటీసులు ఇస్తూనే కట్టండి అని చెప్తూనే మళ్ళా మేము పొజిషన్ తీసుకున్నాము, మేము ఇల్లు ఏలం వేస్తున్నామని చెప్పారు. మేము అప్పటికి కూడా రిక్వెస్ట్ చేసాం, వన్ టైం సెటిల్మెంట్కి పోయాం. కాకపోతే వీళ్ళు ఎవరు కూడా తీసుకోలేదు మా మాట. వీళ్ళు వచ్చేసి అసలు యాక్చువల్గా ఈ ప్రాపర్టీ 2017లో 30 లక్షలకు కొన్నాం. ఇప్పుడు ఈ ప్రాపర్టీని ఈ మార్కెట్ వాల్యూ, ఇక్కడ ఉండే లోకల్ వాల్యూ ప్రకారం 80 లక్షలు అవుతుంది. ఇదే ప్రాపర్టీ గవర్నమెంట్ రికార్డు ప్రకారం 51,85,058 రూపాయలు అవుతుంది. ఇంత విలువైన ప్రాపర్టీని ఈ సర్ఫేస్ యాక్ట్ ఉంది మాకు అని చెప్పి బ్యాంకు వాళ్ళు 24,70,000కి ఇతరులతో కుమ్ముక్కయి అమ్మేశారు. ఇది చాలా అన్యాయము. దీని మీద మేము చట్టపరంగా న్యాయపరంగా కోర్టులో కేసు వేసి ఉన్నాం, జరుగుతుంది. కానీ మన
ఇతని బాధని ఈ విధంగా సమాజంలో మంచి స్థితిలో ఉండాల్సిన వాళ్ళు, ఒకళ్ళకి మార్గదర్శిగా ఉండాల్సిన వాళ్ళు వేరే వాళ్ళ ఆస్తుల మీద చేయడం మంచిది కాదని చెప్తున్నా. మా పెద్దవాళ్ళు బాధ, వీళ్ళు బాధ, అప్పులు బాధ పడలేక చాలా టార్చర్లో ఉన్నాం, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్. అబ్బాయ్య ఆ తర్వాత ఏమంటే మొన్న రీసెంట్గా ఏమన్నారంటే పైన అది ఏందో ఒక పట్ట పడిపోయింది సార్, అటు పక్క వాన పడుతుంటే కట్టుకున్నాం అన్నమాట. అది పడిపోయింది బాబు, నువ్వేమన్నా తీసావా అని చెప్పాను సార్. నేను చెప్పగానే అతను నా మీద ర్యాష్ అయిపోయాడు. ర్యాష్ అయిపోయి మీరెందుకు అలా మాట్లాడుతున్నారు పట్ట అని నేను చెప్పాను సార్. కట్ చేశారా లేకుంటే కింద పడిపోయిందా, మాకు ఇవ్వలేదే అది అన్నాను. ఇంటి పక్కనే కదా అని అంటే అతను ఉండి మేము తీసుకున్నాం కదా, కోపం ఇంకా అతనికి. నేను చెప్పాను సార్, నా బిడ్డ నా ఏం లేదు, వాడు అప్పుల్లో ఉన్నారు, మీరేమంటే పార్టీ అతను అన్నారు. ఏ పార్టీ? ఎస్డిపి పార్టీ అన్నాడు సార్. ఫస్ట్ అబ్బాయి రాగానే నేను అడిగాను, నువ్వా నాన్న ఇది కొనింది అని. ఒక బిడ్డలాగా నేను మాట్లాడాను సార్. నేను పార్టీకి పెద్దని, నేను న్యాయంగా మాట్లాడతాను, న్యాయంగా చేస్తాను ఏ పనైనా. నా భార్య కూడా ఒక లాయరు, అస్మా పేరు, ఈయన రఫీ చెప్పాడు సార్, రఫీ భర్త అయింది అన్నారు. నాకు కొంచెం ధైర్యం వచ్చింది సార్. ఎలాగో ఇది తప్పు జరిగిపోయింది, నా బిడ్డకి కాపాడు నాయన నువ్వు. రఫీకి నేను రిక్వెస్ట్ చేసి ఉన్నాను సార్, నా బిడ్డకి కాపాడు, అప్పులు ఉన్నారు, అప్పులు బాధ కూడా భరించలేరు, ఏదో ఒకటి చేసి నువ్వు వచ్చావు కదా, నీకు మేము ఎంత కొన్నావు ఏంది అసలు అంటే మా అబ్బాయి మీదే వస్తూ ఉంది. అది రిజిస్టర్ కాలేదు సార్ వచ్చేసినప్పుడు. ఈ అబ్బాయి మీద ఈమెయిల్ వస్తూ ఉన్నాయి, కట్టమని వీళ్ళు కడుతున్నాడంట.